చేస్తున్నారా? ఎందుకంటే ఫోన్ ఇప్పుడు ఎంత ఉపయోగం ఉందో అంత నిరుపయోగం కూడా ఉంది ఫోన్లో. పిల్లలు మనం చూస్తున్నాం, ఈ గూగుల్ ప్లస్ ఏమో ఈ మిగిలిన ఛానల్స్ ఏవో వచ్చినాయి మొత్తం ఫోన్లో. ఇన్స్టాగ్రామ్, గూగుల్, ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్తో పాటు మిగిలినవన్నీ వచ్చినాయి, చాలా వచ్చినాయి. అవి మనం గుర్తుంచుకోవడానికి కూడా మనకు టైం ఉండట్లేదు. కానీ ఆ యూట్యూబ్ ఒకటి, ఈ దరిద్రాలన్నీ వచ్చిన తర్వాత కొన్ని ఏంటంటే మనం చదువుకోవడానికి ఎంత ఉపయోగపడుతున్నాయో ఇప్పుడు వీటికి కూడా ఉపయోగపడుతున్నాయి. పిల్లలు పాడైపోవడానికి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. దయచేసి అవి మాత్రం టీచర్స్ కొంచెం చెప్పండి. అలాగే మనకేంటంటే స్కూల్స్లో ఎక్కడైనా, స్కూల్లో కానీ బయట ఎక్కడికైనా గంజాయి దొరుకుతుందేమో ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే పిల్లలు గంజాయికి అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. పిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఆడుకోండి అనగానే వాళ్ళు టక్కనే ఫోన్ తీసుకుంటున్నారు. మీరు చూడండి, మనకు కూడా పిల్లలు ఉన్నారు. మనం అంటే ఆడుకోండి అంటే ఫస్ట్ టైం ఫోనే, లేదా టీవీ రిమోట్ పట్టుకొని గేమ్ ఆడుకోవడం, లేదా ఆడుకోండి అంటే ఫోన్ తీసుకోవడం. ఇలా కాకుండా మీరు కూడా, ఎందుకంటే మన గ్రౌండ్స్ ఉన్నాయి, పిల్లలు ఫిజికల్గా ఆడించడానికి, అప్పుడే వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఎదుగుదల వస్తుంది. లేకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఫోన్ కూడా చూసేటప్పుడు చాలామంది పేరెంట్స్ ఆ ఫోన్లో వాళ్ళు ఆడుకుంటారని వదిలేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి చూడండి. కట్టకుండా ఉంటారని వాళ్ళకి ఫోన్ పడేయడం, వీళ్ళు సీరియల్ వైపు వెళ్ళిపోవడం. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారో చూసే పరిస్థితి కూడా చాలామంది తల్లుల దగ్గర తక్కువైపోయింది. దయచేసి అది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అక్కడ కూర్చున్నారు, తర్మాన్ని కూర్చున్నారు. నేను జయకృష్ణ గారు ఇద్దరం వెళ్తాం, కానీ ఇస్తేనే వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, గత కాలంలో గత 5 సంవత్సరాలుగా యాక్చువల్ నాకు తెలిసి అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు పని కూడా లేదు. గత 5 ఏళ్ళుగా చాలా డిపార్ట్మెంట్లకు పని చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఫండ్స్ ఏ వచ్చేవి కాదు, పని ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనందరం కలిస్తేనే అభివృద్ధి, అందరం కలిసి పనిచేసి ముఖ్యంగా గిరిజన గ్రామాన్ని డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి అన్ని మండలాలకి, ఎందుకంటే ఇక్కడైతే నాకు మరి ఈ 4 మండలాలకు సంబంధించి ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ ఐటీడీఏకి సంబంధించి 20 మండలాల్లో కూడా రోడ్స్ వేయడం కానీ, లేదా హాస్టల్స్ కానీ, విద్యా వైద్యానికి ఎక్కువ గిరిజన గ్రామాలు అనగానే మనకు 5 గుర్తొస్తాయి. ఏంటంటే ఫస్ట్ త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు. ఈ 5 ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ 5 ఖచ్చితంగా గిరిజన గ్రామాలకు ఉండాల్సినటువంటిది. ఈ 5 మనకు ఉన్నాయి అని అంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా గవర్నమెంట్ మాకేదో చేస్తుంది అనే భావన కూడా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్ల విషయంలో మనం ఈ 5 డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనం అనేది మనకి కనిపించకుండా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దాంట్లో దృష్టి పెట్టండి. ఇంకా ఎందుకంటే ఇంకా నాకు కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. నేను ఈరోజైతే ఎవరి మీద ఏం అనదలుచుకోలేదు. నేను ఫస్ట్ టైం వచ్చాను. వాసనలు ఉంటే మర్చిపోండి. ఆర్థిక వ్యవస్థను ఈరోజు బాగు చేయాలని చంద్రబాబు నాయుడు ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు రోజు చూస్తారు కాబట్టి మీకు తెలుసు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయో. మీరు ఈ మధ్యకాలం చూస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క లోకేష్ బాబు గారు, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎంత ఫాస్ట్గా ఇక్కడే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అవుతుందని మనం ఇప్పుడు అనుకోలేదు. ఎయిర్పోర్ట్ అవుతుంది. ట్రైబల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకు శంకుస్థాపన జరిగే పరిస్థితికి వచ్చాం. 2 సార్లు శంకుస్థాపన జరిగిన ట్రైబల్ యూనివర్సిటీ కనీసం ఒక మనం బెడ్డ కూడా వేయలేదు, ఒక పిక్క కూడా వేయలేదు. ఈరోజు మళ్ళీ ట్రైబల్ యూనివర్సిటీకి ఒక మార్గం వచ్చింది. అలాగే వైజాగే ఒక తయారు చేద్దామని ఆలోచనలో ఉన్నారు సీఎం గారు. కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మేము కూడా అడిగాం, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే అక్కడ దాదాపు 20,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే అందులో ఒక 10,000 ఎలా ఉంటాయంటే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్ ఇట్లాంటివే ఉంటాయి. అంటే మన పిల్లలు 10th ఇంటర్ చదువుకున్న పిల్లలకు సరిపోయిన ఉద్యోగాలు అవి కూడా మనకి ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఆ లెవెల్లో వెళ్తూ, అలాగే ఐటీడీఏ ఉంది కాబట్టి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం మనం. అది మన గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్రీగా ఐటీడీఏలో మనం కోచింగ్ ఏర్పాటు చేస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారు, వివో గారు కొంచెం మాట్లాడుకుని ఏదో డేట్ పెట్టుకొని మీరు పిల్లల్ని అప్లికేషన్స్ ఇవ్వమని చెప్పండి. ఎంతమంది వస్తారు ఇక్కడికి? ఇక్కడ మనకి పార్వతీపురంలో అయితే 245 మంది ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చారు. అక్కడ స్టార్ట్ చేసాం కూడా. ఇక్కడ ఐటీడీ ఎంత దూరం నుంచి రాలేదు కాబట్టి సీతంపేట పరిధిలో కూడా ఎక్కడ కూడా ఒకటి మనం స్టార్ట్ చేద్దాం. పిల్లలు చదువుకుంటారు. మొదటి నుంచి ఒక నెల రోజుల ముందు నుండి చదువుకుంటే నష్టమేం లేదు. చదువుకుంటారు, బాగుంటుంది. వాళ్ళు కూడా కొంచెం మంచి మార్క్స్తో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందుకోసమనే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎక్కడ అలసత్వం